హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం కొబ్బరి పులిహార ఎలా చేయాలో చెప్తున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుందండి. లెట్స్ గో. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆయిల్ని కొంచెం తక్కువ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొబ్బరి కదండి, కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవి కొంచెం చిట్టపట్టలాడాక ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వీటన్నిటిని మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. పులిహోరలో ఇవి ఫ్రై అయితేనే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు, కాబట్టి ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది పులిహోరలో. ఈ కొబ్బరి పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందండి. ఎప్పుడు నిమ్మకాయ, చింతపండు కాకుండా కొబ్బరితో కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 3-4 వేసుకోండి. మీరు గ్రీన్ చిల్లీ స్కిప్ చేయాలి అనుకుంటే ఎండుమిర్చి ఎక్కువ చేసుకోండి. నేను ఇక్కడ కరివేపాకు కూడా వేశాను. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ 2 వేస్తున్నాను కాబట్టి ఇవి రెడ్ చిల్లీ కొంచెం తగ్గించి వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ ఎక్కువ వేస్తాను. మీరు తగినంత చూసుకొని వేసుకోండి. ఇవి రెడ్ చిల్లీ కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ తగినంత వేసుకోవాలి. అవి గ్రీన్ చిల్లీ కూడా మధ్యలో కట్ చేసి వేసుకోవాలండి. అప్పుడు ఆ తాలింపు అంతా చిల్లీస్కి తగిలి ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ మన కారం కూడా అనిపించదు ఇలా ఫ్రై అవ్వడం వల్ల చిల్లీస్, కాబట్టి కొంచెం పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. నేను ఉప్పుని కూడా ఇందులోనే తాలింపులోనే వేస్తున్నానండి, ఎందుకంటే ఉప్పు తాలింపులో వేస్తే పచ్చిమిర్చిలో ఉప్పు తగులుతుందండి, కాబట్టి చిల్లీ తిన్నా అంత కారం అనిపించదు. కాబట్టి నేను ఇందులోనే ఉప్పు వేస్తున్నాను. మనకు అన్నానికి తగినంత సాల్ట్ ఇందులోనే వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అండి, నేను చిన్నగా కట్ చేసుకొని వాటిని మిక్సీకి వేసుకున్నాను. ఆ పౌడర్ని ఇందులో వేస్తున్నాను. మీరు ఒకవేళ తురిమి కూడా వేసుకోవచ్చు కొబ్బరిని. ఈ కొబ్బరి మొత్తం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ పచ్చివాసన వల్ల మనకి తినబుద్ధి కాదా పులిహోర, అంటే అంత టేస్ట్ అనిపించదు, కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని. ఈ కొబ్బరి వేయడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీంట్లోకి, ఎందుకంటే కొబ్బరి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. ఈ కొబ్బరిని ఒక 1 to 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము, అందులోని పచ్చివాసన పోయేంత వరకు. నేను ఇక్కడ ముందుగా ఉడకపెట్టుకున్న అన్నంని చల్లారబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో కలుపుకుందాము మొత్తం రైస్లోకి.
ఏదైతే తాలింపు వేసాం కదండి ఇందాక కొబ్బరి తాలింపు, అవన్నిటిని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ అన్నాన్ని ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టాను, ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల కొంచెం పొడి పొడిగా వస్తుంది అన్నము. దాన్ని బాగా చల్లారి పెట్టుకున్నాక నేను రైస్ని కలుపుకుంటున్నాను తాలింపు వేసి. నేను ఇక్కడ ఇది టేస్ట్ ఇంకా పెరగాలి అంటే పులిహోరకి ఒక పౌడర్ ఉంది, ఆ పౌడర్ 5 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలి. అదేంటి అంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు అండ్ నూగులు అండ్ మిరియాలు, ఇవన్నిటిని 1 టేబుల్ స్పూన్స్ మొత్తం అవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీకి వేసుకోవాలండి. ఆ పౌడర్ని అవన్నిటిని పౌడర్ చేసుకోవాలి. చేసుకొని ఎప్పుడైతే పులిహోర చేసుకుంటారో అప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోండి. పులిహోరలో చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇదంతా కలుపుకున్నాక నేను ఆ పౌడర్ని వేస్తాను. మొత్తం రైస్ని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేంత వరకు. మొత్తం కలుపుకున్నాను కదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి అది పౌడర్ చేసి పెట్టుకోవాలని 5 ఇంగ్రీడియంట్స్తో. అది మొత్తం ఫ్రై చేసుకొని, ఆయిల్లో ఫ్రై అవసరం లేదండి, నార్మల్గా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 3 to 4 months దాకా ఉంటుంది పౌడర్. కాబట్టి మనం 1 టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా కలుపుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా కొబ్బరి పులిహోర రెడీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.